షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. దేవుని యొక్క వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 36వ వచనం. ద బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 51 వర్స్ 36. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుము, నీ వాక్యం నేను జరిగించుదును, నీ నిమిత్తం నేనే పగ తీర్చుకొందును, దాని సముద్రమును ఎండగట్టుదును, దాని ఊటను ఇంకింపచేదును, దాని ఊటను ఇంకింపచేదును. ఐ విల్ మేక్ ద గ్రేట్ రిజర్వాయర్ టు డ్రై అప్. ఈ లేఖనం భాగం ఇచ్చినప్పుడు ద గ్రేట్ రిజర్వాయర్ అని బైబిల్లో రాయబడింది. ఇక్కడ మొదట కోయిల్ సాగర్ చాలా పెద్ద రిజర్వాయర్గా మనకు కనిపిస్తుంది, స్టోరేజ్ ఆఫ్ వాటర్. అది ఇక్కడ నుంచి కూడా పంపింగ్ అవుతుంది కదా, మనకు మామూలు కూడా త్రాగిని సరఫరా చేయగలుగుతుంది. గ్రేట్ రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ కాస్త ఈ జలాశయాన్ని గమనించినప్పుడు కొన్ని ఆత్మీయ సత్యం నేర్చుకుంటాం. ఇక జలాశయం అనేక ఆత్మీయ పాఠం నేర్పిస్తుంది. ప్రకృతిలో ప్రతిదీ కూడా మనకు ఆత్మీయ పాఠం నేర్పిస్తుంది. వాటిని నేర్చుకోవాలి, సత్యాలు గ్రహించుకోవాలి. ఈ రిజర్వాయర్ నిర్మించబడ్డది సప్లై వాటర్ టు ద పీపుల్, ద నీడీ పీపుల్. మన జీవితాలు గమనించినప్పుడు గొప్ప అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ద రిజర్వాయర్ ఆఫ్ ట్రూత్, ద రిజర్వాయర్ ఆఫ్ ట్రూత్. సత్యానికి జలాశయము, సత్య జలాశయం అని చెప్పుకోవచ్చు మనం. ఆనాడు దేవుడు ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు టు బి రిజర్వాయర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని వారికి జలాశయాలుగా ఉండాలని ఆనాడు దేవదేవుడు ఏర్పరచుకున్నాడు. నిర్గమకాండ 19వ అధ్యాయం దేవుడు వారితో నిబంధన చేసుకున్నాడు. ఎందుకనగా సత్యం ఏమిటంటే వారు సత్యాన్ని కేంద్ర బిందుగా ఉండాలి, విశ్వాస కేంద్ర బిందుగా ఉండాలి. వారి నుంచి ఆ సత్యం అనేది అనేకులు కూడా అందచేయబడాలి. అందుకే ప్రభువు వారిని ఏర్పరచుకున్నాడు. కానీ దే ఫెయిల్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దే ఫెయిల్ టు రిసీవ్ ద మెస్సయ్య, ద ప్రామిస్ one of God, the anointed one of God, Jesus Christ. They refused him, they received him not. చేర్చుకోలేదు వారు. కాబట్టి ఆయన విశ్వాసం మనకు ఆ గొప్ప ఆధిక్యత ఇవ్వబడింది. We must become reservoirs of truth. సత్యానికి మనం జలాశయాలుగా ఉండాలి. పిలాతు యేసుని ప్రశ్నించాడు, నువ్వు క్రీస్తువేనా అన్నాడు. ప్రభువు ఒక చక్కని మాట చెప్పాడు, సత్యం గురించి సాక్ష్యం చుడికే నీ లోకాన్ని వచ్చిందని. ఐ కేమ్ టు టెస్టిఫై టు ద ట్రూత్. జీసస్ హిమ్సెల్ఫ్ ద ట్రూత్. ఆయనే సత్యం, ఆయనే మార్గం, మానవీయమే ఉన్నాడు. ప్రభుని విశ్వాసిన మన అందరం కూడా సత్యదేవునికి, సత్యవాక్యానికి జలాశయాలుగా ఉండాలి. ఈ జలాశయాన్ని నిర్మించారు. వర్షం భారీగా వర్షించినప్పుడు ఇది నిల్వ చేసుకుంటుంది. నిల్వ చేసుకున్న మీదట ఇక్కడ నుంచి నీళ్ళు వారు మరొక ప్రాంతానికి సరఫరా చేస్తారు పైప్ లైన్ ద్వారా. అదే రీతిగా మనం ప్రార్థించినప్పుడు దేవుడు సెండ్ స్పిరిచువల్ రెయిన్, ఆత్మీయ వర్షాన్ని వర్షింపజేస్తాడు ఆయన. When you obey to the word of God, God will send his rain. తన వాక్యమనే ఆ వర్షాన్ని మన మీద వర్షింపజేస్తాడు, ఆత్మను వర్షింపజేస్తాడు. దేవుని వాక్యాన్ని వర్షింపచేసుకోవాలి మనం. అనగా ప్రార్థించినప్పుడు దేవుడు వాక్యమనే ఆత్మీయ వర్షాన్ని కురియింపచేస్తాడు. మన జలాశయాలుగా ఉండాలి. ఆ సత్యవాక్య హృదయం నింపుకోవాలి. ఆ పుస్తక పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ ఈ మాట అంటాడు, దేవుని వాక్యం సమృద్ధిగా మీలో నివసింపనీయుడే. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిచ్లీ డ్వెల్ ఇన్ యువర్ హార్ట్. దేవుని వాక్యం సమృద్ధిగా మీలో నివసింపచేసుకోవాలి, నింపుకోవాలి. మనం నింపుకున్న తర్వాత ఆ వాక్యాన్ని మనం ఇతరులకు అందచేయాలి. ఆ విశ్వాసం ఇతరు ప్యాసం చేయాలి. సత్యవాక్య గ్రహించుకున్న స్వతంత్రంగా మనం చేయబడతాం. ఆ సత్యవాక్యాన్ని మనలో నింపుకొని ఆ సత్యవాక్యాన్ని అనేకులు చేరవేయాలి. ఆగిపోకూడదు, డెడ్ సీ వల్ల ఉండకూడదు. ఇట్ రిసీవ్స్, నోట్ గివ్స్ అవుట్. మృత సముద్రము రిసీవ్ చేసుకుంటుంది కానీ బయటికి ఇవ్వదు. మనం దేవుని వాక్యం రిసీవ్ చేసుకొని దేవుని వాక్యంతో హృదయాన్ని నింపుకొని ఎంతవరకు అంచుల వరకు. యోహాను 2వ అధ్యాయం 11 వచనాల్లో అక్కడ 6 రాతి పనులు ఉంచబడి ఉన్నాయి. యేసయ్య చెప్పాడు, వాటిని
అంచుల మటుకు నీళ్ళతో నింపండి. వారు అంచుల మటు నీళ్ళతో నింపారు. మన జీవితం కూడా ఒక మట్టి పాత్ర లాంటిది. ఈ మట్టి పాత్రలో, మట్టి గడపలో దేవుని వాక్యమును ఎంతవరకు అనగా సమృద్ధిగా అంచుల మటుకు నింపుకోవాలి. మన ఫుల్ ఎక్విప్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దైవసేవకుడే కావచ్చు, విశ్వాసే కావచ్చు, సత్యవాక్య సరిగా చెప్పాలి. అందువల్ల కాబట్టి దేవుని వాక్యం హృదయాలు నింపబడాలంటే ప్రే, నీలోను ప్రే. దేవుడు ఆ ఆత్మ వర్షాన్ని, వాక్యం వర్షాన్ని వర్షింపజేస్తాడు. మనం నింపుకోవాలి, వాక్యంతో హృదయాలు నింపుకోవాలి. నింపుకుని ఆ సత్యాన్ని అనేకులకు అందివ్వాలి. అందుకే ప్రభువు ఏర్పరచుకున్నాడు, ఐ కేమ్ టు టెస్టిఫై టు ద ట్రూత్. సత్యానికి మనం సాక్షులుగా ఉంటున్నామా? ఈ సత్యవాక్యం అందరికి అందజేయగలుగుతున్నామా? ఇట్స్ గాడ్స్ వర్డ్ టు ఆల్ పీపుల్. ఈ దేవుని వాక్యం అందరికీ అందివ్వబడాలి. ఈయన బైబిల్ సొసైటీ వారు ప్రయాసపడుతున్నారు. ఆయా సంస్థల వారు అనేక భాష తర్జుమా చేస్తున్నారు. ఈ సత్యవాక్యం అని అందరి చేతిలో ఉండాలి, అందరికీ అందివ్వబడాలి. తద్వారా వారు రక్షణ, విమోచన పొందగలుగుతారు, సమాధానం పొందగలుగుతారు, దీవించబడతారు. ఆర్ యు రిజర్వాయర్ ఆఫ్ ట్రూత్? సత్యానికి జలాశయంగా ఉన్నావా? ఒక్కసారి నీ జీవితం పరిశీలన చేసుకో. ఈనాడే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వాక్యంతో నింపుము తండ్రి. ఆత్మతో నింపని ప్రార్థన చేస్తే చాలా మంచిది. నీ వాక్యంతో నింపండి ప్రభువా. అంచుల నింపండి తండ్రి. ఆ వాక్యం ఇతర ప్రవహింపచేస్తాను, ఆ సత్యాన్ని ఇతరులకు ప్రవహింపచేస్తాను. ఆ మాటలు నా నోటి నుంచి, నా పిల్లల నోటి నుంచి తొలగిపోయి సెలవిచ్చారుగా తండ్రి అని ప్రార్థన చేయాలి. కాబట్టి దేని సత్యవాక్యం ఆగిపోకుండా, స్టాగ్నెంట్ కాకుండా, ఫ్రమ్ వన్ పర్సన్ అదర్ పర్సన్, ఫ్రమ్ వన్ ప్లేస్ అదర్ ప్లేస్, ఎవరి ఇట్ మస్ట్ రీచ్, అందరు చేయబడాలి. అందరు చెప్పాలంటే యూ మస్ట్ బికమ్ ఎ రిజర్వాయర్ ఆఫ్ గాడ్స్ ట్రూత్. తీర్మానం చేసుకుందామా? తల వంచని ప్రార్థన చేద్దాం. మా గరుడ మహోన్నత యేసయ్య, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. సత్యానికి జలాశయాలుగా ఉండాలని మనం ఏర్పరచుకున్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం నైనా. మీ వాక్యం సమృద్ధిగా హృదయం నింపుకోవాలని సెలవిచ్చేస్తాను, మీకు స్తోత్రాలు తండ్రి. అంచులముని నింపుకొని తండ్రి, ఆ సత్యం ఇతరు ప్రవహింపచేసే వారముగా, ఇతరులకు అందించే వారం ఉంటకు మీ ఆత్మశక్తి సంపూర్ణంగా దయచేవలసిగా విజ్ఞాపన చేస్తున్నాం. అనేకులు వాటితో ప్రభా హృదయాన్ని నింపుకుంటున్నాం తండ్రి, కానీ మీ వాక్యము చేత హృదయం నింపుకోవడం లేదు ప్రభా. ఖాళీ జలాశయాలు ఉండే, ఎండిన జలాశయాలుగా మా జీవితాలు ఉండే మా తండ్రి. మీ వాక్యం యొక్క వర్షాన్ని వర్షింపచేయండి ప్రభువా. మీ వాక్యం పొందుకొని మా తండ్రి ఈ లోకంలో మీ సత్యవాక్యాన్ని చాటిస్తూ, అందిస్తూ ముందుకు సాగిపోటకు మీ ఆత్మశక్తి సంపూర్ణంగా దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ, వాక్యం వింటున్న, వీక్షిస్తున్న ప్రతిభను దర్శించండి. ప్రతి ఒక్కరు మీ సత్యవాక్య జలాశయాలుగా మారిపోవటకు కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, వారి నుంచి ప్రతి ఒక్కరి వాక్యం అందించబడే కృపను దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ ఎస్ఐ మనం ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.